జనార్దన యత్పూజితం మయా దేవా మయా దేవి పరిపూర్ణం తత్ అస్తు తే. 2 చేతులు పైకి లేపి గిఫ్ట్ ఇవ్వండి గోదా రంగనాథులకు. అక్కడ ధనం ఇస్తున్నాం, రాసేస్తున్నాం దేవాలయానికి. ఇక్కడ ప్రేమను పంచండి, కళ్యాణ వైభవము అని హృదయానికి అత్తుకోండి ఆ 2 చేతులను. ఆరోగ్యప్రదం. మనమలు, ముని మనమలు, మనమరాండ్రు అందరూ బాగుండాలి. దేవాలయం నుంచి, భక్తుల నుండి, అర్చకుల నుండి, దేవస్థాన ఉద్యోగ వర్గం నుండి మీ అందరికీ అనేక అనేక శుభాకాంక్షలు. పౌష్య లక్ష్మి వర్ధిల్లుగాక. పౌష్య లక్ష్మి భోగ రూపంలో మీ మనందరి ఇండ్లలో, మీ అనగానే మాకు కూడా కొద్దిగా స్వార్థం ఉంటుంది కదండి, మనందరి ఇండ్లలో ఆనందము వర్ధిల్లుగాక. కష్టములు వస్తే వద్దనొద్దు, తట్టుకునే శక్తి వచ్చుగాక. మనం ఎవరమండి? ఇచ్చేవాడు ఆయన, చెప్పేది అమ్మ. ఆయన లేకుంటే లేకుంటే ఆయన దండగా. సూర్యుడికి కాంతి లేకుండా సూర్యుడికి దండం పెడతామా? సూర్యుడి తేజస్సు లేదనుకోండి ఆయన ఏమంటాం? బొమ్మ అంటాం. అలాగే చంద్రుడికి ఆ చల్లని కాంతి లేకపోతే ఏమవుతుంది? ఓ బొమ్మనే. అదే సీత అంటుంది, రాముడు అంటాడు రామాయణంలో, సూర్య కాంతి లేకుండా సూర్యుడు ఎలా ఉండడో నా రాముడికి నేను లేకుండా అలా లేను. అదే రాముడు అంటాడు, చంద్రకాంతి లేకుండా చంద్రుడు ఎలా ఉండడో అనన్య రాఘవేణాహం అంటుంది ఆవిడ సీత. రాముడు కూడా అదే మాట అంటాడు. అది అందుచేత భార్యాభర్తలు. అందుకు జనక మహారాజు సీతమ్మను చేతిలో ఉంచేటప్పుడు ఏం చెప్పాడు? ఛాయైవ అనుగతా సదా. మనిషిని నీడ ఎట్లా ఉంటుందో భర్తకు భార్య కూడా అంతే, నీడ వలె ఉండాలి. ఈ మధ్యలో ఏముందో వదిలేద్దాం, అవన్నీ గుర్తుంచుకోండి. యువకులు మారాలి. పెద్దలు చెప్పిన మాటలు వినండి. నేను అనకండి. నేను ఉంటుంది సహజం, కానీ మా తాతయ్యదండి ఇదంతా, మా అమ్మమ్మదండి, మా నాన్నమ్మదండి అంటే చాలు, వాళ్ళేమి కట్టుకపోరు. మిమ్మల్ని దీవిస్తా మా మనబడండి అంటారు. ఇప్పుడు వారణమాయిరం 1000 ఏనుగులతో కూడుకున్నటువంటి ఆమెకు స్వప్నంలో అయినటువంటి ఆ గొప్పతనం వారణం ఆయిరం. వారణం అంటే ఏనుగు, ఆయిరం అంటే 1000 ఏనుగులు పెళ్ళికి వస్తూ ఉంటే అది గజ నడక, గజ గమనము. రాముడికి 4 నడకలున్నాయి రామయ్యకు. ఒకసారి గజం వలె నడుస్తారు, మరొకసారి సింహం వలె, మరొకసారి అశ్వం వలె, మరొకసారి మానవ మాతృడై తాను నడిచి వచ్చాడు. అదిగో వారణమాయిరం. విందాం, చదువుదాం. వస్త్రాలు, మధుపర్కాలు, ఆభరణాలు అన్నీ సమర్పించినట్లు. సంభావనై నైవేద్యం అవుతుంది. శ్రీధరాచార్య స్వామి సూచనలు చేస్తారు, ఆ సూచనలు పాటిద్దాం. ఇక్కడ నైవేద్యం కాగానే మంగళహారతి, వేద ఆశీర్వచనం అందరికీ కూడా ఇక్కడి నుంచి ఉంటుంది. దయచేసి అందరూ కూడా ఒక లైన్ ప్రకారం రండి. ఇక్కడ నమస్కారం చేసుకొని ఎవరైతే ఈ కార్యక్రమంలో కళ్యాణంలో పాల్గొన్న వాళ్ళు, దాతలు, వస్తు రూపేణ ధన రూపేణ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ప్రసాదం ఇస్తారు. మిగతా వాళ్ళందరికీ కూడా అక్కడ తీర్థము, షటారి. ఇక్కడ దయచేసి ఎవరు కూడా తలంబ్ర అడగకండి, మీరు ఇబ్బంది పడకండి, వెనక వాళ్ళని ఇబ్బంది పెట్టకండి దయచేసి. ఎందుకంటే మీతో పాటు చాలామంది పెద్ద మనుషులు చాలాసేపటి నుంచి ఉదయం నుంచి వేచి ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని ఇబ్బంది పడకుండా ఇక్కడ నమస్కారం చేసుకుని వెళ్ళి అక్కడ బయట తీర్థము, షటారి, మీకు తలంబ్రాల బియ్యం అన్నీ కూడా అందచేస్తారు అక్కడ. అది కాగానే చక్కటి భోజన కార్యక్రమాలు చెప్పాం కదా. మనంలో సోమేశ్వరి అమ్మవాళ్ళు వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులందరి చేత కూడా, మరియు మా మీరాబాయి అమ్మగారు, మా యొక్క ఇంకా చాలామంది మనకు నిత్యం విచ్చేసే మన భక్తుజనులు అందరి పేరున వాళ్ళందరి యొక్క కైంకర్యం ఇందులో ఉండబడ్డది కాబట్టి, అందరి పేరు కూడా ఇందులో ఉంది కాబట్టి అందరి చేత కూడా చక్కటి అన్నదాన కార్యక్రమం, అన్న కైంకర్య, అన్న సంతర్పణ, అన్న ప్రసాద వితరణ కూడా జరుగుతుంది. అందరూ కూడా ఒక సక్రమంగా ఒక చీమల దండులాగా తక్షశిల మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.